హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కలకత్తాలో రాజకీయాలు అయితే హీట్ ఎక్కినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఇద్దరు అధినేతల మధ్య అటు నరేంద్ర మోదీ గారికి అండ్ మమతా బెనర్జీ గారికి మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తుంది. మరి ఇది హాట్ టాపిక్ గా మారిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ చూస్తూ ఉన్నాం నరేంద్ర మోదీ గారు వర్సెస్ మమతా బెనర్జీ గారు ముందే ఎన్నికల్లో చేసినట్టు అనిపిస్తుంది. అవును. సో మరి దీని గురించి ఏం చెప్తారు? ఎటువంటి విమర్శలు చేస్తారు? ఒకటి క్లియర్ ఏంటంటే మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, అదే సందర్భంలో మోడీ ఇచ్చినటువంటి కౌంటర్ కానీ, ఇచ్చేటటువంటి కౌంటర్లో సందర్భంగా మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఈ రెండింటి బెంగాల్ రాజకీయాలను అయితే వేడెక్కించినాయని చెప్పక తప్పదు. బెంగాల్ రాజకీయాలను వేడెక్కించినాయి అనే క్రమంలో ఆవిడ కౌంటర్ ఇస్తున్నటువంటి క్రమంలో ఇంకో మాట కూడా మాట్లాడారు. ఎందుకంటే దానికి ఒక సిమిలారిటీ ఉంది. మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడినటువంటి నేపథ్యంలో, దేశం యుద్ధం ఎదుర్కొంటున్నప్పుడు మా రాష్ట్రం అంతా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు మమ్మల్ని మా ప్రజల్ని అవమానకరంగా మాట్లాడతారా అని ఒక ప్రశ్న లేవనెత్తారు మమతా బెనర్జీ మాట్లాడినతో పాటు మమతా బెనర్జీ అసలు లేవనెత్తిన అంశం ఏంటి? సింధూర్, ఆపరేషన్ సింధూర్ని కోట్ చేస్తూ, మరి మీ కుటుంబానికి సింధూర్ ఎప్పుడు వస్తుంది, మీ భార్యకి సింధూర్ ఎప్పుడు వస్తుంది అని ప్రశ్నించారు. ఇది కొంచెం మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి గతంలో కొంతమంది ముఖ్య నాయకులతో పాటు ఆ జాబితాలో ఇప్పుడు మమతా బెనర్జీ చేరారు. మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యలు, దాంతోపాటు దేశం మొత్తం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు యుద్ధంతో సతమతం అవుతుందా, యుద్ధంతో సన్నద్ధత ఉందా, రెడీ అవుతున్నారా అన్నప్పుడు ఆవిడ దేశం మొత్తంతో పాటు తమ రాష్ట్రం కూడా మోడీతోటి ఉంది, మోడీతో కలిసి నడిచింది అనే భావాన్ని బలంగా చెప్పారు. ఇది ఒక కీలకమైనటువంటి పాయింట్, ఖచ్చితంగా కీలకమైన పాయింట్. అంటే రాబోయే సంవత్సరం తర్వాత రాబోయే ఎన్నికల వాతావరణం ఈసారి ఖచ్చితంగా ముందొచ్చిందని చెప్పక తప్పదు. రెండోది, పశ్చిమ బెంగాల్ అనేది ఒక రాష్ట్రం ఖచ్చితంగా బీజేపీ అధికారం సంపాదించాలి అంటున్నమాట. అంటే బీజేపీ యొక్క రాజకీయ ప్రస్థానంలో కానీ, రాజకీయ వేగంలో కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీల విషయంలో కానీ ఖచ్చితంగా ఎదురు నిలబడి మాట్లాడేటటువంటి, గట్టిగా మాట్లాడేటువంటి పోరాట యోధురాలుగా తాను చెప్పుకుంటుంది మమతా బెనర్జీ. దాంతోపాటు ఆ రకమైనటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. మోడీని ఎదుర్కొని మోడీతో గట్టిగా మాట్లాడేటటువంటి అతి కొద్ది మంది నాయకులలో మమతా బెనర్జీ ఒకటి నిలబడ్డారు. కాబట్టి ఎన్డీఏ కూటమికి దూరంగా ఉండి, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి, ఎన్డీఏతో కాదు ఆవిడ యూపీఏ కూటమి కూడా దూరంగా ఉన్నారు. రెండు కూటమిలకి దూరంగా ఉండి ఆవిడ ఒక ఇండిపెండెంట్గా ఎట్ ద సేమ్ టైం ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను అని చెప్తున్నారు. అయితే ఆవిడ రాజకీయ ప్రస్థానము పక్కన పెడితే బెంగాల్లో జరుగుతున్నటువంటి అనేక అంశాలు జాతీయ ఎజెండాలో పెట్టి అక్కడ ప్రభుత్వం మార్చాల్సిన అవసరాన్ని, ప్రభుత్వం మార్చాల్సినటువంటి రాజకీయ అవసరాన్ని కూడా రెండో పక్కన హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు అనే భావాన్ని, ఆ బ్రాండ్ని ఎన్డీఏ ఒక పక్క బలంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయంగా అక్కడ రాబోయే ఎన్నికలు సంవత్సరంన్నరలో రాబోతున్నట్టున్నాయి. ఆ ఎన్నికలు ఖచ్చితంగా వేడి పెంచేటువంటి అవకాశం ఉంది. ఈలోపు ఎన్డీఏ కూటమి తమ పని పెంచుకుంటాం, తమ రాజకీయపరమైనటువంటి నిర్ణయంలో భాగంగా, రాజకీయపరమైనటువంటి కార్యాచరణలో భాగంగా వాళ్ళు వెళతాం. ఈ మొత్తం కలిపి చూస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో అతి త్వరలో రాబోయే ఎన్నికల్లో మరింత ఎన్డీఏకి దీదీకి కాస్త వారు పెరిగే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ వారు పెరిగేటువంటి వాతావరణంలో భాగంగా ఈ పరిణామాలు వెళ్తున్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది. సార్, ఇప్పటి వరకు చూసుకుంటే పైచే ఎవరిలా కనిపించింది సార్? అంటే చాలా అంశాలు అక్కడ చోటు చేసుకున్నాయి. మనం కోల్కతాలో మనం చూస్తాం. దాని పట్ల మమతా బెనర్జీ గారు ఆవిడని హిందూ వ్యతిరేక శక్తిగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండోది, ఆ రాష్ట్రాల్లో హిందువులకి రక్షణ లేదు అనేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఒక పరిస్థితి ఉంది. అంటే అది అక్కడ వాస్తవం ఏంటి, వాస్తవంగా పరిస్థితి ఉందా అనే విషయం పక్కన పెడితే, దేశం దృష్టిలో ఇవాళ పశ్చిమ బెంగాల్ అనేది ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రంగా, ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నాయకురాలుగా, అందుకు కారకులైనటువంటి నాయకురాలుగా మమతా బెనర్జీ ప్రవేశించింది. దాంతోపాటు స్థానికంగా కొన్ని
సమస్యలు అంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. అంటే ఈ మొత్తంలో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే పీస్ఫుల్ రాష్ట్రంగా ఉన్నటువంటి అదే సందర్భంలో దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రోజు ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయని వాస్తవం. రాజకీయ పరంగా ఎన్డీఏకి మమతా బెనర్జీకి జరుగుతున్నటువంటి వార్లో ఆ రాష్ట్రం కొంత సఫర్ అవుతున్న విషయం ఖచ్చితంగా వాస్తవం. ఖచ్చితంగా ఒక పక్క బీజేపీ కార్యకర్తల మర్డర్లు జరుగుతున్నాయి అంటే నిజమే జరుగుతుంది, అందులో ఏమీ దాపరికం లేదు. దాంతోపాటు మమతా బెనర్జీ అనుయాయులు గూండాలుగా మారారని ఒక ప్రొజెక్షన్ అయితే జరుగుతుంది. హిందూ వ్యతిరేకమైనటువంటి వాతావరణం అక్కడ ఉందని కమ్యూనల్ పరంగా కూడా జరుగుతుంది. అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. గతంలో ఆ రాష్ట్రాన్ని అన్ని సుదీర్ఘకాలం పాటు వెళ్ళినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు అక్కడ ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, వాళ్ళ స్థాయి బలం పెరిగింది అంటున్నారు, కానీ ఎన్నికల్లో ప్రభావశీల శక్తిగా ఉంటారనేది కీలకమైన అంశాలు. రాబోయే సంవత్సరంన్నరలో జరిగిపోయే ఎన్నికలకు ముందు ఇదే రకమైనటువంటి వాతావరణం ఇప్పుడు